ఇప్పుడైన తాజా వార్త తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 374.24 కోట్ల విరాళాలు అందాయి. అందులో అత్యధికంగా అన్నప్రసాదం ట్రస్ట్ కు 149.55 కోట్లు సమకూరాయి. ఆ తర్వాత ఆరోగ్య వరప్రసాదానికి 66.18 కోట్లు, శ్రీవాణి ట్రస్ట్ కు 37.12 కోట్లు భక్తులు అందించారు. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే 81.4% విరాళాలు పెరిగాయి. అన్నప్రసాదం ట్రస్ట్ నిధులు 2,556 కోట్లకు చేరాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఫోన్లో గోపీనాథ్. సోని, తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు కూడా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇందులో విఐపీల కాడ నుంచి సామాన్య భక్తులు ఎంతో మంది వస్తూ ఉంటారు. అయితే స్వామివారి దర్శనానికి ఆలయం లోపలికి వెళ్ళిన సందర్భంలో అక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత హుండీ ద్వారా కానుకలు ప్రతిరోజు కూడా 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కూడా అంటే భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఇవి కాకుండా కొంతమంది భక్తులు టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని ట్రస్టులకి పెద్ద మొత్తంలో డబ్బులు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ 3 నెలల కాలంలో దాదాపుగా 374 కోట్ల రూపాయలకు వివిధ ట్రస్టులకు సంబంధించి, ఎందుకంటే తిరుమలకి సంబంధించి ముఖ్యంగా అన్నదానం ట్రస్ట్ చాలా కీలకం. ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులకి అన్నప్రసాదాల పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఆ ట్రస్ట్ కి ఇప్పటి వరకు కూడా అంటే ఈ సంవత్సరం 168 కోట్ల వరకు వస్తే మొత్తం ఇప్పటి వరకు కూడా ట్రస్ట్ లో 2,556 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటికే ట్రస్ట్ లో ఉంది. కేవలం ఆ వడ్డీ ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని అంటే అన్నదానం కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇవి కాకుండా ఎస్పీ గో సంరక్షణశాల ట్రస్ట్ కి సంబంధించి 33 కోట్ల రూపాయల వరకు కావచ్చు. అదేవిధంగానే ఎస్పీ ప్రాణదానం ట్రస్ట్ తిరుపతిలో ఉంటుంది. ఇక్కడ ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ కి సంబంధించి ఈ 3 నెలల కాలంలో 31 కోట్ల రూపాయలు. ఇక విద్యా సంస్థలకు సంబంధించి తిరుపతిలో ఉన్నాయి. స్వామివారికి సంబంధించిన పేరుపైనే ఆ సంస్థలకు సంబంధించిన ట్రస్ట్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా 18 కోట్ల రూపాయలకు పైన రావడం జరిగింది. ఇక బర్డ్స్ హాస్పిటల్ కి సంబంధించి 16 కోట్ల రూపాయలు. ఇక ఎస్పీ సర్వశ్రేష్ఠ ట్రస్ట్ కి సంబంధించి 12 కోట్ల రూపాయలు. ఇట్లా వేద పరిరక్షణ ట్రస్ట్ కోసం 7 కోట్ల రూపాయలు. ఇట్లా అన్ని ట్రస్టులకు సంబంధించి దాదాపుగా ఈ 3 నెలల కాలం నుండి దాదాపుగా 374 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటన చేయడం జరిగింది. ఇది ఎంతో శుభపరిణామం. ఎందుకంటే తిరుమలకు సంబంధించి ఒకవైపు స్వామివారి దర్శనానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి భక్తులు కానుకలతో పాటు ఇలా ట్రస్ట్ కూడా పెద్ద మొత్తంలో రావడం టీటీడీ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. అయితే ఇట్లా ట్రస్ట్ కు వచ్చే వారికి మాత్రం ప్రత్యేకంగా విఐపీ దర్శనాలు ఇవన్నీ కూడా టీటీడీ సంవత్సరంలో 1-2 సార్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ ట్రస్ట్ లో దాతలను ప్రోత్సహించడానికి మరికొన్ని చర్యలు కూడా త్వరలోనే టీటీడీ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.